Hello everyone, this is Mahesh Katham from Sai Meda Coaching Center, Koti, Hyderabad. So ఈ వీడియోలో మనము కంపెన్సేటర్స్ అండ్ కంట్రోలర్స్ టాపిక్ నుంచి మనకి జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడు, సో ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. రైట్, ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్ అని అడిగాడు సార్. ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్ చూడండి, ఇట్ ఈస్ ఏ సిమిలర్ టు పిఐ కంట్రోలర్ అన్నాడు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ పాస్ ఫిల్టర్. ఇట్ ఈస్ సెకండ్ ఆర్డర్ సిస్టమ్ విత్ 1 0 అండ్ 2 పోల్స్ అని అడిగిండు. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అని అడిగాడు సార్. చూడండి, ఫస్ట్ మనకి ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్ ఎలా వస్తుంది, పోల్స్ లొకేషన్ ఏంటిది. ఫస్ట్ ల్యాగింగ్ అంటే ఇక్కడ ఒక పోల్ వస్తుంది, మధ్యలో మళ్ళీ 2 జీరోస్ వస్తాయి, మళ్ళీ ఒక పోల్ వస్తుంది సార్. సో ఇలా ఉంటే అది ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్. కాబట్టి ఇక్కడ మనకి 2 పోల్స్ 2 జీరోస్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ సెకండ్ ఆర్డర్ సిస్టమ్, ఓకే, విత్ 1 0 అండ్ 2 పోల్స్ అంటున్నాడు, ఇది రాంగ్. తర్వాత ఇట్ ఈస్ సిమిలర్ టు పిఐ కంట్రోలర్ అన్నాడు. సార్ ప్రపోర్షనల్ ఇంటిగ్రల్ కంట్రోలర్ సింపుల్గా మనకి ల్యాగింగ్ కంపెన్సేటర్గా యాక్ట్ చేస్తుంది. ప్రపోర్షనల్ డెరివేటివ్ కంట్రోలర్ అనేది ఇది మన లీడింగ్ కంపెన్సేటర్గా యాక్ట్ చేస్తుంది. కానీ ఆడేమంటున్నాడు, పిఐ కంట్రోలర్ అన్నాడు. సో ఇది కూడా రాంగ్ సార్. ఇక సెకండ్ వన్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ పాస్ ఫిల్టర్ ఆర్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్ అని అన్నాడు. అంటే ఫస్ట్ ఒకసారి చూడండి, ఇది పోల్ ఉంది అని అంటే ఫస్ట్ ల్యాగింగ్ కంపెన్సేటర్ లాగా, అంటే ఫస్ట్ లో పాస్ ఫిల్టర్ అంటే ఏంటిది, ఇలా ఉంటుంది. తర్వాత హై పాస్ ఫిల్టర్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. అంటే ఫస్ట్ లో పాసు, తర్వాత హై పాస్. అంటే ఇప్పుడు ఇది బ్యాండ్ పాసా, బ్యాండ్ రిజెక్టా? చూడండి, బ్యాండ్ రిజెక్ట్, ఒక సర్టెన్ బ్యాండ్ని మాత్రమే రిజెక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్. ఓకే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాండ్ రిజెక్ట్ ఫిల్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ద ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్ ఈజ్ డాష్ అని అడిగిండు. సో ల్యాగ్ లీడ్ కంపెన్సేటర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ పోల్స్ జీరోస్ లొకేషన్ చూసుకోండి. ఇదేముంటుంది సార్, ఫస్ట్ పోల్, తర్వాత 2 జీరోస్, లాస్ట్కి ఒక పోల్. ఇప్పుడు మనకి ఆడ క్లియర్గా చూడండి, 2 జీరోస్, ఒకటి -1/T1 అనుకో, ఇంకొకటి -1/T2 అనుకో, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మన కండిషన్స్ చూడండి ఎలా ఉండాలి సార్. ఫస్ట్ ఆడ 1/s+γ/T1 అనేది, s+γ/T1 అనేది ఇది ఇక్కడ ఒక పోలు, ఇక్కడ ఒక పోలు. అంటే సపోజ్ ఈ పోల్ అనుకుంటే ఏంటిది, γ/T1 అనేది దేనికి ఉండాలి సార్, ఇక్కడ T1 అంటే ఈ 1/T1 ఉంది, ఇది γ/T1 ఉంది. గ్రేటర్ దెన్ ఉండాలా, లెస్ దెన్ ఉండాలా? సో ఏది ఎక్కువ ఉండాలి, T1 ఎక్కువ ఉండాలి. అంటే γ/T1 కంటే T1 అంటే 1/T1 ఎక్కువ ఉండాలి. సో దీని నుంచి ఏమర్థమైపోయింది మనకి, γ <1 ఉండాలి. తర్వాత సిమిలర్గా ఇక్కడ β/T2 రావాలి. అంటే ఏది ఎక్కువ ఉండాలి సార్, 1/βT2 ఏంటిది, గ్రేటర్ దెన్ 1/βT2 గ్రేటర్ దెన్ ఏముండాలి, 1/T2 ఉండాలి. అంటే దీని నుంచి ఏమర్థమైంది ఒకసారి చూడండి, T2 క్యాన్సిల్ అయిపోతే 1/β గ్రేటర్ దెన్ 1, అంటే 1/β గ్రేటర్ దెన్ 1 అంటే దీన్ని ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, 1 గ్రేటర్ దెన్ బీటా. సో సింపుల్గా బీటా ఆల్సో లెస్ దెన్ 1, బోత్ ఆర్ లెస్ దెన్ 1. అంటే ఆన్సర్ ఏంటిది, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఏ లీడ్ కంపెన్సేటర్ GC ఆఫ్ S ఈజ్ 1 + 0.1 2s by 1 + 0.04s కెన్ ప్రొవైడ్ ఎ మ్యాక్సిమం ఫేజ్ షిఫ్ట్ అని అడిగిండు. సార్ మ్యాక్సిమం ఫేజ్ షిఫ్ట్ కనుక్కోవాలంటే మనకు ఫస్ట్ ఆల్ఫా కనుక్కోవాలి సార్. ఆల్ఫా అంటే mod of 0 / పోల్ సార్. సో ఫస్ట్ ఇక్కడ 0 కావాలంటే ఏంటిది ఒకసారి చెప్పండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఈక్వల్ టు 0 చేసుకుంటే ఏమవుతుంది, 0.12s + 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే s ఈజ్ ఈక్వల్ టు -1/0.12. రైట్, నెక్స్ట్ అలానే ఇక్కడ దీన్ని 0 చేసుకుంటే 1 + 0.04s ఈజ్ ఈక్వల్స్ టు 0 అని అంటే s ఈజ్ ఈక్వల్స్ టు -1/0.04. సో ఇప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేయండి. వాట్ ఈజ్ 0 ఏంటి సార్ మనకి, -1/0.12 బై పోల్ ఏంటి సార్, -1/0.04. ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవచ్చా ఏమని, 0.04/0.12 అంతేనా, 0.04/0.12 అంటే సింపుల్గా మనం ఇక్కడ 4/12 అని రాసుకోవచ్చా, అంటే 1/3నా? రైట్, సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అయితే మ్యాక్సిమం ఫేస్ ఏంటి సార్ అంటే sin inverse of 1 minus alpha by 1 plus alpha. So that is equals to sin inverse of
1 minus 1 by 3 by 1 plus 1 by 3. So 3 minus 1 2 by 3 plus 1 4. So sin inverse of 2 by 4 that is equals to 1 by 2. Right, sin inverse of 1 by 2 enta sin 30 and answer enta 30 degrees phase shift vastadi sir. Fourth option correct answer. Okay, right.